24,000 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచిన జీవి, మంచు గర్భంలో మహాద్భుతం, అవాక్కైన శాస్త్రవేత్తలు. సైన్స్ ఫిక్షన్లో గడ్డకట్టిన మనుషులను వేల ఏళ్ల తర్వాత బతికించడం చూస్తుంటాం. కానీ ప్రకృతిలో ఇది అక్షరాలా సాధ్యమని రష్యన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. సుమారు 24,000 సంవత్సరాల క్రితం భూమిపై మంచుయుగం కాలంలో నిద్రలోకి జారుకున్న ఒక చిన్న జీవి నేడు శాస్త్రవేత్తల కృషితో మళ్లీ ప్రాణం పోసుకుంది. బెడెల్లాయిడ్ రోటిఫర్ అనే ఈ సూక్ష్మజీవి పునరుజ్జీవనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈశాన్య సైబీరియాలోని అలజియా నది సమీపంలో శాశ్వతంగా గడ్డకట్టిన మంచు పొరలను తవ్వినప్పుడు ఇది బయటపడింది. రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా ఆ మంచు పొరలు 24,000 ఏళ్ల నాటివని తేలింది. ఇంతకాలం పాటు మంచులో ఉన్నప్పటికీ ఆ జీవి తన ఉనికిని కోల్పోకుండా ఉండటం విశేషం. ఈ మనుగడకు కారణం క్రిప్టోబయోసిస్ అనే అరుదైన ప్రక్రియ. వాతావరణం కఠినంగా మారినప్పుడు ఈ జీవులు తమ జీవక్రియలను దాదాపుగా ఆపేస్తాయి. తద్వారా తీవ్రమైన చలిని, ఆహారం, ఆక్సిజన్ లేని స్థితిని కూడా తట్టుకోగలుగుతాయి. ప్రయోగశాలలో ఈ మంచును కరిగించగానే ఆ రోటిఫర్ మళ్లీ కదలడం ప్రారంభించింది. కేవలం ప్రాణం పోసుకోవడమే కాకుండా ఆ రోటిఫర్ తన సంతానాన్ని కూడా వృద్ధి చేయడం మొదలుపెట్టింది. మగ జీవుల అవసరం లేకుండానే ఇది పునరుత్పత్తిని కొనసాగించింది. బహుకణ జీవులు ఇంతకాలం నిద్రాణ స్థితిలో ఉండగలవని నిరూపించిన బలమైన ఆధారమిది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో క్రయోబయాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చు. మనుషుల కణాలను లేదా అవయవాలను భద్రపరిచే టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో మంచు కింద జీవం ఉండే అవకాశం ఉందనే వాదనలకు కూడా ఈ పరిశోధన బలాన్నిస్తోంది.